శవాలు ఉన్నాయని కూడా తెలిసినప్పటికీ, ఇది శ్మశాన వాటికని తెలిసినప్పటికీ కూడా వదలకుండా అట్లా కబ్జా గురైనటువంటిది ఇక్కడ ఒకటి శ్మశాన వాటికను కబ్జా చేసి పప్పు నిర్మించారు. వీళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు, ఇట్లా శ్మశాన వాటికను కబ్జా చేసుకొని ఇన్సోమియా పప్పు కట్టుకుని సారు అని మొత్తుకొని పెట్టినా కూడా ఇక్కడ ఫైళ్లు కదలని పరిస్థితి. ఇక్కడ ఇది కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబరు 2, 3లో ఉన్నటువంటి ప్రభుత్వ శ్మశాన వాటిక. ఇది వీళ్ళకి వచ్చింది ఎక్కడ నిర్మాణ అనుమతులు సర్వే నెంబర్ 4. అయితే ఈ సర్వే నెంబర్ 4 పర్మిషన్ తీసుకొని ఈ 2, 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను కూడా కలిపేసుకున్నారు. అయితే ఈ 3, 2లో ఉన్నటువంటి శ్మశాన భూమి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని ఏం చేసిండ్రు, ఇన్సోమియా పబ్ అనేటువంటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది కాజాగూడలో. కబ్జా చేసుకొని కడుతున్నటువంటి ఇన్సోమియా పబ్బు యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకొని ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, సర్వేర్ సతీష్ రెడ్డి ఇద్దరు మత్తుగా నిద్ర మత్తులో కూర్చున్నారని స్థానిక ప్రజలు మీ మీద దుమ్మెత్తుకొస్తున్నారు. మీకు రాతపూర్వకంగా స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకు కదలట్లేదు, ఏం చేస్తున్నారు మీరు, దాని మీద విచారణ జరపాలి, వాస్తవాలను బయట పెట్టాలని చెప్పి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థ ఇప్పుడు మరి రంగంలో దిగినటువంటి వార్తను చూస్తున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి మన భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైన ఆర్టికల్ చూసినట్లయితే మరి ఇప్పటికే భారత్ శక్తి ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి పోరాటాలు చేస్తూ విశ్లేషణలు చేస్తూ మరి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నటువంటి కబ్జా రాయిల యొక్క ఆటలు లీలలు భాగవతాలు మొత్తం కూడా మరి భారత్ శక్తి పేపరు ప్రజల ముందు పెడుతూ అధికారుల కళ్ళు తెరిపిస్తూ మరి ఇలాంటి వాటికి సాహసం చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి మరి ఈరోజు కూడా భారత్ శక్తి పేపర్లు మెయిన్ పేజ్లో ఒక వార్త వచ్చింది. అదే ఆర్టికల్ మనకు శవాల సాక్షిగా శ్మశాన వాటిక కబ్జా. శవాల సాక్షిగా ఏదైతే బొందల గడ్డలు ఉంటాయో శ్మశాన వాటికలు శవాలను బాతి పెడతారు అక్కడ. అంటే వాటి సాక్ష్యంగా శవాలు ఉన్నాయని కూడా తెలిసినప్పటికీ, ఇది శ్మశాన వాటికని తెలిసినప్పటికి కూడా వదలకుండా, అంటే భూ కబ్జా భూమి మీద వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఈ భూ కబ్జా రాయిళ్లకు అది శ్మశాన వాటికనా ఇంకేంటిదా ఏందా దేవుని కూడా ఏమి సంబంధం లేదు. వాళ్ళ కన్ను పడ్డదా సరే అది మనకు కావాలి. అది శవాలు ఉన్నాయా శ్మశాన వాటికనా ఏంటిదా సంబంధం లేదు, మనం కబ్జా చేయాలి. అట్లా కబ్జా గురైనటువంటిదే ఇక్కడ ఒకటి. మరి ఇక్కడ శ్మశాన వాటికను కబ్జా చేసి ఇక్కడ ఒక మరి వీళ్ళు ఏం కట్టారు, ఇక్కడ ఒక పబ్బు నిర్మించారు. ఈ శ్మశాన వాటికను కబ్జా చేసుకొని ఒక పబ్బు, అంటే పబ్ అంటే ఏంది, తిని తాగి తందనాలు చేసి డాన్సులు వేస్తానికి ఉండేటువంటి స్థలము. ఈ శవాల పైన పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి శ్మశాన వాటిక, మన పెద్దలు ఎవరైనా చనిపోతే అక్కడ పాతి పెట్టుకున్నటువంటి పూజలు చేసుకునేటువంటి పవిత్ర స్థలం మీద కబ్జా చేసి ఓ పబ్బు కట్టి ఆ పబ్బులో తాగి తందనాలు ఆడటానికి ఈ యొక్క శ్మశాన వాటిక పైన శవాల సాక్షిగా ఈ యొక్క పబ్బు నిర్మాణం ఇన్సోమియా, దీని పేరేంది ఇన్సోమియా పబ్బు. ఈ యజమానులు ఎవరైతే ఈ కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా మనుషులేనా? మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీరు ఎక్కడ కట్టారు, ఇది ఎడ తీసుకుంటారు? శ్మశాన వాటిక పాతి పెట్టిరు శవాలను భద్రపరిచినటువంటి స్థలాన్ని. అంటే దీన్ని కూడా వదలరా మీరు? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? శవాలను బీక తింటారా ఏంది? ఆఖరికి మనుషులను కూడా బీక తింటారా మీ వ్యాపారం కోసం, మీ డబ్బుల కోసం? ఇంత దుర్మార్గమా? దీన్ని అయితే క్షమించకండి ప్రజలారా, అధికారులారా. ఇలాంటి దుర్మార్గం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి మరి ఆ శవాల పైన శవాల సాక్షిగా ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసుకొని ఇన్సోమియా అనేటువంటి ఒక పబ్బు నిర్మాణం చేసి తాగి తందనాలు ఆడి డ్యాన్సులు వేస్తానికి కట్టేటువంటి ఈ స్థలమా, ఈ పవిత్ర స్థలంలో ఇంత దారుణం? ఈ చూడ్రి శ్మశాన వాటిక ఇన్సోమియా పబ్బుకు అధికారుల ముడుపుల జోలపాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రజలారా గమనించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జేఎస్ రంజన్ గారు, ఇదంతా ఏంది? హైదరాబాద్ నగరంలో ఈ దోపిడీ ఏంది? అధికారులు ఏం చేస్తున్నారు?
ఒక్కొక్కరు ఐఏఎస్లు చదువుకున్నారు, మంచి మంచి ఆఫీసర్సు. మరి ఇక్కడ కంప్లైంట్లు పెడుతున్నారు. భారత్ శక్తి పేపర్ విశ్లేషణాత్మకమైనటువంటి ఇలాంటి వీడియోలు చేసి మీకు ప్రజల ముందు పెడితే అంటే ఒక భయం లేదు, భక్తి లేదు, చూసే పరిస్థితి లేదు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఆ కబ్జా రాయిల్లేమో నిబంధనలను తుంగలదొక్కి వాళ్ళ ఇష్టానురాజ్యంగా ఆఖరికి శ్మశాన వాటికను శివాల సాక్షిగా కబ్జా చేసుకొని ఇన్సోమియా అనేటువంటి ఒక పబ్బు నిర్మాణం చేస్తుంటే కూడా అధికారులు ఇక్కడ ముడుపుల మత్తులో జోలలు ఊగుతున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఇక్కడ ఇంత దుర్మార్గమా హైదరాబాద్లో? ఏంది అసలు? ఏం జరుగుతుంది మున్సిపల్ వ్యవస్థలో? ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారా? అంటే అక్కడ వెళ్ళి ఫిజికల్గా మీరు చెక్ చేయరా? జేఎస్ రంజన్ సార్ చూడండి సార్, మీ కింది స్థాయి అధికారుల యొక్క చేతి వాటం. ఇక్కడ శ్మశాన వాటికలను కబ్జా చేసి ఇన్సోమియా పబ్ అనేటువంటి నిర్మాణాలు జరుగుతుంటే కూడా అధికారులు మరి ముడుపులు తీసుకొని ఏసీ రూమ్లలో ఫ్యాన్ల కింద కూర్చున్నటువంటి భాగవతం ఇక్కడ మరి బయటకు వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రేవంత్ రెడ్డి సార్ దృష్టి పెట్టండి, వీళ్ళపైన చర్యలు తీసుకోండి సార్. ఇలా దుర్మార్గం ఏం దుర్మార్గం సార్ ఇది? మీరే ఇప్పుడు చెప్తున్నారు ధరణి పోర్టల్ ద్వారా కొల్లగొట్టబడ్డటువంటి లక్షలాది ఎకరాల భూములను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఇవాళ నోటీసులు ఇచ్చి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తూ ఈ ధరణి పోర్టల్ ద్వారా కొల్లగొట్టబడ్డటువంటి లక్షలాది ఎకరాల భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఇప్పటికి మళ్ళీ ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టమని ప్రజలు మాత్రం మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడ్రి, దీనికి సంబంధించినటువంటిది ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి. ఇది ఎవరి పరిధిలో అయితే వస్తుందో ఈయన ఎంఆర్ఓ ఎవరున్నారు? మైపాల్ రెడ్డి ఎంఆర్ఓ. ఇక్కడ సర్వేర్ ఎవరైనా సతీష్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి అవినీతి లీలలు ఇదే శ్మశాన వాటికను కబ్జా చేసి కట్టున్నటువంటి ఇన్సోమియా పబ్బుకు ఈ అధికారుల అండదండలతోటి ఈ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో మైపాల్ రెడ్డి ఎంఆర్ఓ, సర్వేరు సతీష్ రెడ్డి, వీళ్ళ అవినీతి నీళ్ళు చూస్తే ఈడ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇది లిఖితపూర్వక ఫిర్యాదులైన కథలని వీళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు. ఇట్లా శ్మశాన వాటికను కబ్జా చేసుకొని ఇన్సోమియా పబ్బు కట్టుతున్నారు సారు అని మొత్తుకొని పెట్టినా కూడా ఇక్కడ ఫైళ్లు కదలని పరిస్థితి. ఇక్కడ 2 నెలలుగా అటకెక్కిన సర్వే ఆదేశాలు. మరి సర్వే ఇప్పుడు మీకు కంప్లైంట్ పెట్టారు సర్వేర్ గారు, ఎవరైనా సతీష్ రెడ్డి. మీ పని ఏంది సార్ సతీష్ రెడ్డి గారు? మీకు ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దీని మీద మీరు సర్వే చేయాలి. మరి సతీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? మైపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? దీన్ని నిర్మాణం చేసేటోళ్లకు వీళ్ళు సహకరిస్తున్నట్టు ఇక్కడ మనకు అర్థమైంది. కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, సిఎంసి కమిషనర్ శ్రీజన ఐఏఎస్ గారు, మేడం గారు, ఐఏఎస్ మేడం గారు, కనీసం మీరన్నా చేయండి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు. ఈ ప్రభుత్వ భూములను ఇలాంటి శ్మశాన వాటికలను మరి కబ్జా చేసేటువంటి వాళ్ళ మీద కాస్త దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇంకొకరు కూడా ఇలాంటి తెగబడకుండా చేయాలంటే మరి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించాలని, తర్వాత సిఎంసి కమిషనర్ శ్రీజన ఐఏఎస్ గారు ఈ దౌర్జన్యం మీకు కనిపించట్లేదా అని ప్రజలు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మీరే, ఎందుకంటే ఇంత క్లియర్గా వీడియో ఇస్తున్నాము, భారత్ శక్తి పేపర్లో శ్మశాన వాటిక కబ్జాని ఇస్తున్నాము, ఇప్పటికైనా దీని మీద ఆదేశాలు జారీ చేయండి శ్రీజన ఐఏఎస్ గారు. తర్వాత ఇక్కడ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఈ యొక్క ఇన్సోమియా పబ్బు ఎట్లా నిర్మాణం జరుగుతుంది, ఎక్కడ కడుతుండ్రో, ఈ శ్మశాన వాటిక ఏంది, ఈ ఫిర్యాదులు ఏంది, దీని మీద ఖచ్చితంగా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం అవుతుంది మేడం. మీరు ఇలాంటి వాటికి తావునివ్వకుండా మీ కింది స్థాయి అధికారుల యొక్క ముడుపుల జోలపాటలో వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని ఉన్నారు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేయండి. మహానిద్రలో ఐటీ కారిడార్ పాలకులు కోట్ల విలువైనటువంటి కాజాగూడ శ్మశాన వాటిక భూమిని మరి ఇన్సోమియా పబ్బు మింగేస్తుందంటే మన అవినీతి తిమింగళాల నోట్ల కట్టల జోలపాట కునుకు తీస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది కాజాగూడ శ్మశాన వాటిక భూమిని ఇన్సోమియా పబ్బు నిర్మాణం జరుగుతుంటే మరి చూస్తూ చూడనట్టు కలెక్టర్ అట్లనే ఉన్నాడు, సర్వేయర్ అట్లే ఉన్నాడు, ఎంఆర్ఓ అట్లే ఉన్నాడు, సిఎంసి కమిషనర్ మేడం మీరైతే ఖచ్చితంగా దృష్టి పెట్టమని ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఉన్నతాధికారులు సర్వే ఆదేశాలను ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి 2 నెలల నుంచి
వీళ్ళు కంప్లైంట్ పెట్టిండ్రు. ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ మైపాల్ రెడ్డి, సతీష్ రెడ్డి సర్వేయరు 2 నెలలైంది కంప్లైంట్ పెట్టి. మరి ఏం చేస్తున్నారు? సర్వే చేయాలి కదా పోయి ఆ భూమిని, ఆ కబ్జా చేసినటువంటి శ్మశాన వాటిక మరి అందులో కలిసిందా లేదా అనేటువంటిది సర్వే చేయాలి కదా. అంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఎందుకు పోవట్లేదు 2 నెలల నుంచి? అంటే మీ ముడుపులు తీసుకొని హాయి కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు మీరు. అంటే వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ శవాల మీద పబ్బు నిర్మాణం చేసుకొని తాగి తందనాలు ఆడటానికి ఈ పబ్బు నిర్మాణం జరుగుతుంటే ఎంఆర్ఓకి పట్టదు, కలెక్టర్కు పట్టదు, ఈయన సతీష్ రెడ్డికి పట్టదు, సర్వేయరు. ఎందుకు మరి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక మేడం గారు ఉన్నారు, మీరన్నా చూడండి మేడం, దీని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ సతీష్ రెడ్డి 2 నెలలుగా కబ్జాదారులకు కాపలా కాస్తుంది. ఈయన సర్వేయర్ ఏం చేస్తున్నాడు? ఈయన పోవట్లేదంటే అర్థం ఏంది? ఇమ్మీడియట్లీ పోవాలి. సర్వేయర్ సతీష్ రెడ్డి నువ్వు ఇమ్మీడియట్లీ పోయి అక్కడ సర్వే చేయాలి. మరి ఇచ్చినటువంటి కంప్లైంట్ను చెత్తబుట్టలు వేసి ఆడ పెట్టి కూర్చున్నావు పక్కకు. నీ పని అదేనా? నీ ఉద్యోగం అదేనా? జీతం ఇస్తుంది అందుకనేనా? మీకు కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేయాలి కదా, సర్వే చేయాలి కదా. ఆడ శ్మశాన వాటిక ఉందని చెప్తున్నారు, ఉందా లేదా తేల్చాల్సింది ఎవరు? సర్వేయరు. సర్వే చేయి, ఎంఆర్ఓకి రిపోర్ట్ చేయి. ఎంఆర్ఓ ఆదేశాలు ఉన్నాయి, కలెక్టర్ ఉన్నాడు, ఇక్కడ సిఎంసి కమిషనర్ ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు కూడా యథేచ్ఛగా ఇన్సోమియా ఇక్కడ మరి ఒక కాజాగూడలో శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసుకొని ఇట్లా చేస్తుంటే ఇక్కడ మరి ఎవ్వరి పట్టనట్టు ఉంది. శవాల సాక్షిగా సాగుతున్న ఈ భూదోపిడి మున్సిపల్ అధికారుల మామూలు నిశ్శబ్దం సిగ్గుచేటు. కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, కమిషనర్ శ్రీజన గారు క్షేత్రస్థాయి ఏసీబీ విచారణతో ఈ నిద్రమత్తు వదిలిస్తారా లేక ప్రజా పోరాటానికి సిద్ధమవుతారు? ఇక అడుగుతున్నారు ఒకటే ప్రజలు. శ్రీజన గారు మేడం ఐఏఎస్ గారు, ఇక్కడ ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, సర్వేయర్ సతీష్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, మీరందరు కాగా పట్టించుకోకపోతే ఈ వార్తతోటైనా ఇప్పుడు ఈ వీడియో ద్వారానైనా ఈ కాజాగూడలో జరుగుతున్నటువంటి ఏదైతే శ్మశాన వాటికను కబ్జా చేసి కట్టున్నటువంటి ఇన్సోమియా పబ్ ఏదైతే ఉందో దాని మీద మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమవుతారని ఇక్కడ హెచ్చరించినటువంటి వార్త. మీకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కాజాగూడలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే శ్మశాన వాటికను కబ్జా చేసి కట్టున్నటువంటి దాని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే వెంటనే మరి ఇక్కడ ప్రజలు మరి ఈ యొక్క ప్రజా పోరాటానికి సిద్ధపడతారు అని చెప్పి చెప్తున్నారు. ఈ వ్యవహారంపై తదుపరి కార్యాచరణ లేదా ఉన్నతాధికారుల స్పందనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఏవైనా జోడించాలా? మరి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంచలన ఆధారాలతోటి భారత్ శక్తి పరిశోధనాత్మకమైనటువంటి కథనం ఇది. ఇక్కడ భారత్ శక్తి, హ్యూమన్ రైట్స్ అండ్ ఇక్కడ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సంయుక్తంగా ఈ పరిశోధన చేసినటువంటి కథనమే ఇక్కడ. ఇది మన కాజాగూడలో ఉన్నటువంటి శ్మశాన వాటికను శవాల సాక్షిగా కబ్జా చేసి నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఇన్సోమియా పబ్ ఏదైతుందో దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎడలా ప్రజా పోరాటం మొదలవుతుంది. వాళ్ళ ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందనేది మీరు చూస్తారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా కలెక్టరు, ఎంఆర్ఓ, సర్వేయరు, తర్వాత సిఎంసి కమిషనర్ మీరందరూ కూడా స్పందించి ఇమ్మీడియట్లీ ఈ వార్త చూసిన తర్వాత ఆదేశాలు జారీ చేయండి, సర్వే చేయండి, ఎంక్వైరీ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూల్చేది ఉంటే కూల్చండి, అక్రమం అని చెప్తే కూల్చండి, ఏదో ఒకటి తేల్చమని మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీరు ఈ వీడియో ద్వారా చూసిన తర్వాత పేపర్లు వచ్చినా కూడా పట్టించుకోకపోతే ప్రజల తిరుగుబాటు చాలా సీరియస్ స్థాయికి ఉంటుందని మాత్రం ఇక్కడ హెచ్చరిస్తుంది. ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనం ఇక్కడ. మరి ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ భారత్ శక్తి పేపర్ సంయుక్తంగా నిర్వహించినటువంటి వార్తను మనం ఇక్కడ పూర్తిగా చూద్దాం. ఇది చూడండి ఎట్లా ఉందనేది. ఇగో ఇది శవాల సాక్షిగా శ్మశాన వాటిక కబ్జా ఎట్లా చేసిండ్రు ఏందనేది ఇక్కడ మనం చూద్దాం. దీనికి ప్రధానంగా ఎంఆర్ఓ మరి మైపాల్ రెడ్డి, సర్వే సతీష్ రెడ్డి ఇలా నిద్రమత్తు ఎట్లా వదలానో ఈ దెబ్బతోటి వదిలిపోతుంది. ఎందుకు మీరు ఈ విధంగా పాల్పడుతున్నారు? అక్రమార్కులకు ఎందుకు అండగా ఉంటున్నారు? ఎందుకు నిద్రపోయి ఉంటున్నారు? ఇట్లా నిద్ర మత్తులో ఎందుకు ఉంటున్నారు? అంటే మీరు ముడుపులు తీసుకున్నారా? దేనికి? కంప్లైంట్ వస్తే పోయి విచారణ చేయరా? సర్వేయర్ సతీష్ రెడ్డి, ఎంఆర్ఓ గారు చేయరా? నారాయణ రెడ్డి గారు, మరి ఈ యొక్క మైపాల్ రెడ్డి, ఇది చూడ్రి, ఇది లేవట్టు ఇక్కడ చూడ్రి ఎట్లా ఇచ్చింది క్లియర్గా. ఇది పబ్బు, ఇన్సోమియా పబ్బు కాజాగూడలో
ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసి కట్టినటువంటిది. ఇది చూడండి, రాష్ట్ర రాజధానిలో భూమాఫియా కోరలు జాపింది. అది కూడా సామాన్యుడు సైతం అడుగు పెట్టడానికి భయపడే శ్మశాన వాటిక భూమిని సైతం కూడా వదలకుండా మింగేసి. ఇప్పుడు శ్మశాన వాటికకి ఎవరైనా పోతారా? ఎవరైనా చచ్చిపోయినప్పుడు దహనం చేస్తానికి పాతి పెట్టడానికి మాత్రమే శ్మశాన వాటికలకు పోతారు. మిగతా టైంలో ఎవ్వరు కూడా సాహసించారు, ఎవ్వరు బోరు కాలు పెట్టాలంటే భయం అవుతుంది. శ్మశాన వాటికకు బోరు. ఏం పని ఉంటుంది శ్మశాన వాటికల? శవాన్ని బొంద పెట్టడానికి మాత్రమే పోతారు శ్మశాన వాటికల, దాన సంస్కారాలు చేస్తానికి మాత్రమే పోతారు. మరి ఇలాంటి శ్మశాన వాటికలో ఎవరు కాలు పెడితే భయపడేటువంటి వాతావరణం కలిగినటువంటి శ్మశాన వాటికలో కాజాగూడలో మరి ఇట్లా భయంకరంగా ఈ శ్మశాన వాటికను కూడా వదలకుండా మింగేస్తున్నటువంటి ఈ భూ కబ్జా రాయళ్లకు సపోర్టుగా అధికారుల అండదండలు ఏందని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్తారా? ఎందుకు ఇంత ఘోరం జరుగుతుంది? కబ్జా చేస్తాడు, కబ్జా చేస్తాడు, కానీ మీరేం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు? ఎందుకు ఇట్లా చూసుకుంటూ కూర్చుంటున్నారు? మరి కంప్లైంట్లు వచ్చినాక కూడా ఎందుకు పట్టించుకోవట్లేరు? కాగితాలు 2 నెలలు అయింది పెట్టి. సతీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు? విచారణ చేయకుండా, సర్వే చేయకుండా. మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? మైపాల్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి కలెక్టర్ సార్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టమని చెప్పి మరి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. కోట్లాది రూపాయల విలువైనటువంటి ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇలాంటి ప్రభుత్వ భూములను ఆక్రమణలకు యథేచ్ఛగా సాగుతుంటే వాటిని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నోట్ల కట్టల మత్తులోడు మరి వాళ్ళు ఇట్లా ఊగిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఎక్కడ? ఇది కాజాగూడ పరిధిలోని సర్వే నెంబర్ 23లో ఉన్నటువంటి ప్రభుత్వ శ్మశాన వాటిక భూమి. ఇది కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబరు 23లో ఉన్నటువంటి ప్రభుత్వ శ్మశాన వాటిక. ఇది ఈ శ్మశాన వాటిక భూమిని ఇన్సోమియా పబ్బు యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి అక్రమంగా కాంక్రీట్ సామ్రాజ్యాన్ని లేపుతుంటే స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులు కళ్ళుండి చూడలేని కబోదుర్లా వ్యవహరిస్తున్నారు. సర్వే నెంబర్ 4లో ఉన్నటువంటి కేవలము ఈ నిర్మాణ అనుమతులు పొందినటువంటి వీళ్ళు 4నే నిర్మాణం తీసుకున్నారు. ఇక్కడ 2, 3ను కబ్జా చేసుకున్నారు. ఇది వీళ్ళకి వచ్చింది ఎక్కడ? నిర్మాణ అనుమతులు సర్వే నెంబర్ 4. అంటే ఇక్కడ 2, 3, 4 పక్క పక్కనే. ఈ 4 అనేది 2 తర్వాత 2, 3, 4. ఈ శ్మశాన వాటికేమో 2, 3 సర్వే నెంబర్లో ఉంది. వీళ్ళు పర్మిషన్ తీసుకుంది సర్వే నెంబర్ 4. అయితే ఈ సర్వే నెంబర్ 4 పర్మిషన్ తీసుకొని ఈ 2, 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను కూడా కలిపేసుకున్నారు. ఇది ఇంత ఘోరమీడ. కేవలం నిర్మాణ అనుమతులు పొంది దానికి అనుకుని ఉన్నటువంటి శ్మశాన వాటిక ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం, దీని వెనుక కోట్లాది రూపాయల ముడుపుల భాగోతం దాగి ఉందనేది నగ్న సత్యం. ప్రజలారా గమనించండి, అధికారులారా. ఇక్కడ ఏం జరుగుతుంది? కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 3, 2, 3. ఆ 2, 3లో ఏముంది? శ్మశాన వాటిక ఉంది, ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక. ఇప్పుడు ఇక్కడ ఇన్సోమియా పబ్బు తీసుకున్నటువంటిది ఎక్కడ? సర్వే నెంబర్ 4. సర్వే నెంబర్ 4ను ఆనుకొని ఉన్నటువంటిదే సర్వే నెంబర్ 3, 2. అయితే ఈ 3, 2లో ఉన్నటువంటి శ్మశాన భూమి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని ఏం చేసిండ్రు? ఇన్సోమియా పబ్ అనేటువంటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది కాజాగూడలో. మరి దీని మీద అధికారులు దృష్టి పెట్టరా? మీకు తెలియదా? మీ మనుషులు పోయి చూస్తలేరా? నిర్మాణం ఏం జరుగుతుంది, ఫిజికల్ స్టేటస్ ఏముంది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కాడనే కడుతుండ్రా, ఇంకేమైనా కబ్జా చేసిండ్రా, ఏమైనా జరుగుతుందా మీకు తెలియదు అనుకుందాం. మీకు ముడుపులు ఇచ్చిర్రు అనుకుందాం. మరి కంప్లైంట్ వచ్చింది కదా, 2 నెలలు అయింది కదా మీకు కంప్లైంట్ పెట్టి. 2 నెలల నుంచి ఏం చేస్తున్నావు? సతీష్ రెడ్డి గారు, మీరు సర్వేయర్ గారు, మీకు కంప్లైంట్ పెట్టి 2 నెలలు అయింది కదా, మరి ఏం చేస్తున్నారు మీరు? చెత్తబుట్టలు వేసిర్రా? మాకెందుకులే అనుకుంటుర్రా? ఇక ఇప్పుడు వస్తుంది కథ, ఇప్పుడు ఉండేది భాగవతం. ప్రజలు బయటికి వచ్చి ఆ ఇన్సోమియా పబ్బు సర్వే నెంబర్ 2, 3లో వచ్చి కూసుంటే తెలుస్తుంది. అప్పుడు మీ భాగవతం తెలుస్తుంది, మీ లీలలు తెలుస్తాయి. ఎంఆర్ఓ అలసత్వం ఎందుకు? మరి ఇక్కడ మీ సర్వేయర్ అలసత్వం ఎందుకు? సతీష్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చి 2 నెలలు అయితే పట్టించుకోరా? గిళ్ళు ఏం చేస్తారు? గిళ్ళతో ఏమైంది అనుకొని నిమ్మకు నీరెత్తినట్టు మీరు కూర్చుంటే ప్రజలు చూసుకుంటూ కూర్చుంటారా? ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి, దాంట్లో ఉన్న శ్మశాన వాటికను కబ్జా చేసి కడుతుంటే, కాంక్రీట్ పనులు జరుగుతుంటే, ఇక ప్రజలు చచ్చిపోతే కూడా బొంద పెట్టుకుంటానికి లేకుంటే స్థలాన్ని కూడా కబ్జా చేస్తే కూడా మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుంటుంటావా సతీష్ రెడ్డి గారు? మీరు ఇక చూడు ప్రజల తిరుగుబాటు ఎట్లుంటుందో, అప్పుడు మీ కథ ఎట్లుంటుందో ఒక్కసారి చూడిగా. ఇది రాతపూర్వక ఫిర్యాదులు అంది పక్క ఆధారాలు కళ్ళ ముందు ఉన్న అధికారులు మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి? సతీష్ రెడ్డి గారు, ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి గారు మరి రాతపూర్వకంగా ఫలానా
2 సర్వే నెంబర్ 3వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయినటువంటి శ్మశాన వాటికను కబ్జా చేసి ఇన్సోమియా పబ్బు వాళ్ళు 4వ సర్వే నెంబర్లో పర్మిషన్లు తీసుకొని 2, 3ను కూడా కబ్జా చేసి శ్మశాన వాటిక కబ్జా చేసుకొని ఇన్సోమియా పబ్బు నిర్మాణం చేస్తుర్రు. సిమెంట్ ఇసుకను పెట్టి మొత్తం వాళ్ళు కాంక్రీట్ పనులు చేస్తుర్రు సారు అని గోలు పెట్టి ముత్తుకొని కంప్లైంట్ ఇస్తే సతీష్ రెడ్డికి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు. ఇప్పుడు పోయి చూడిపో, సర్వే నెంబరు 3, 2లో కాంక్రీట్ పనులు అవుతున్నాయా లేదా, ఇన్సోమియా పబ్బు నిర్మాణం జరుగుతుందా లేదా, మీరు ఇచ్చింది పర్మిషన్ ఎక్కడ, మీ సర్వే చేరిపోయి 4వ సర్వే నెంబర్ 4లో పర్మిషన్ ఇచ్చారు మీరు. 2, 3లో ఎందుకు కడుతున్నారు వాళ్ళు? ఇది చూడండి మీరు పోయి. ఉన్నతాధికారుల ఉత్తర్వులు కింది స్థాయిలో తుస్సు. ఇక చూడరి, ఈ ఘోరమైనటువంటి అక్రమ కట్టడాలపై స్థానికులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి ఉన్నతాధికారులకు రాతపూర్వక ఆధారాలతో ఫిర్యాదు చేస్తే దీనిపై స్పందించిన జిహెచ్ఎంసీ నగర ప్రణాళిక విభాగం సహాయ కమిషనరు ఏసీపీ వెంకటరమణ సార్. ఇది చూడండి, నగర పాలన కమిషనరు ఏసీపీ రమణ సార్, మీరు కూడా స్పందించరా? అంటే అందరూ ఒకటేనా? ఇక అధికారులంతా కుమ్ముక్కై ఈ ఇన్సోమియా పబ్బు కట్టడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిబంధనలు పక్కకు పెట్టి సర్వే నెంబర్ 2, 3లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి శ్మశాన వాటికను కబ్జా చేసి కాంక్రీట్ పనులు చేసి శ్మశాన వాటిక మీద పబ్బు నిర్మాణం చేస్తున్నారు సారు రమణ సారు అని మీకు కంప్లైంట్ ఇస్తే 2 నెలల నుంచి సతీష్ రెడ్డి పట్టించుకోడు, మైపాల్ రెడ్డి పట్టించుకోడు, రమణ సార్ పట్టించుకోడు. ఎవరు పట్టించుకోవాలి? చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి జేఎస్ రంజన్ సార్, మీరు కూడా ఇక ఎవరు పట్టించుకోకపోతే ప్రజల తిరుగుబాటు. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి. సర్వే నెంబర్ 2, 3 కాజాగూడలో ఉన్నటువంటి శ్మశాన వాటికను కబ్జా చేసి కడుతున్న ఇన్సోమియా పబ్బు కట్టేటువంటి స్థలం ప్రజలది. ప్రజల తిరుగుబాటు ఎట్లుంటుందో మీరు చూడరు. బ్రహ్మాండంగా ఉంటుంది. స్థానిక ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు ఉంటుంది. సిఎంసి ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద స్థలంలో తక్షణమే ల్యాండ్ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ స్థానిక మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ కార్యాలయానికి స్పష్టమైన అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఇక చూడ్రి, ఎంఆర్ఓ ఆఫీస్కు జారీ చేసింది ఏమని, కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబరు 2, 3 ఈ భూమి కొల్లగొట్టబడ్డది. శ్మశాన వాటికి సంబంధించినటువంటి భూమిని ఈ సర్వే నెంబర్ 4లో ఇన్సోమియా పబ్బు నిర్వాహకులు పర్మిషన్ తీసుకొని సర్వే నెంబర్ 2, 3ను కూడా కబ్జా చేసి కడుతున్నారు. మీరు దాన్ని సర్వే చేయమని ఎంఆర్ఓ ఆఫీస్కు ఆదేశాలు జారీ చేసింది. అయినా వీళ్ళు పట్టించుకోరు. సతీష్ రెడ్డి పట్టించుకోడు, మైపాల్ రెడ్డి పట్టించుకోడు, ఎవ్వరు పట్టించుకోరు. అంటే దీని వెనుక ఎంత పెద్దవాళ్ళ హస్తం ఉంది? మరి ఏమి నడుస్తుంది? శ్మశాన వాటికలను కబ్జా చేసే స్థాయికి వెళ్ళిపోయింది మన తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ నగరంలో భూబకాసురులు వ్యాపారం చేసుకుంటానికి ఇన్సోమియా పబ్బు పెట్టి తాగి తందనాలు ఆడి ఎగురుతానికి శవాల మీద, శవాల సాక్షిగా పబ్బుల మీద కూడా పబ్బులు కట్టుకొని ఊరేగుతామని చెప్పి కట్టేటువంటి చాలా దుర్మార్గం ఇది. ఎవరైతే మీరు సర్వే నెంబర్ 4లో వచ్చిన దాంట్లో కట్టుకోరు. అనవసరంగా శవాల మీద పెడితే మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఎవరైనా సరే అక్కడికి రావడం కరెక్ట్ కాదు. మనము శవాలను బాధపెట్టినటువంటి శ్మశాన వాటికలను ఎవ్వరు మనం వాటిని పవిత్రంగా చూసుకుంటాం. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళకి పూజలు చేసుకుంటారు, వచ్చి అగరబత్తులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఏదైనా సమర్పించుకుంటారు. అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మీరు సర్వే నెంబర్ 2, 3లో ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా పెట్టి ఇక్కడ పబ్బు కట్టి దాంట్లో ఊరేగుదాం అనుకుంటారు. ఇది మీకు మంచిది కాదు. ఇదైతే చాలా మంచి పని కాదు. దీనికి ఒత్తాసు పలుకుతున్న అధికారులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసింది శ్మశాన వాటిక, శవాల మీద ఎగురుతాం అంటున్నారు. దానికి ఎగురని మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండ్రు. పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఇప్పుడు పట్టించుకోరి. పబ్లిక్ అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా, కళ్ళు మూసుకొని లేరు. ఇలా మీరు ఇస్తుండొచ్చు, కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇస్తుండొచ్చు. అక్కడ ఏముందో తెలియకుండా ఆడికి పోకుండా చూడకుండా సర్వేయర్ సతీష్ గారు మీరు ఆడికి పోకుండానే ఫిజికల్ స్టేటస్ లేకుండానే సర్వే చేయకుండానే పబ్బుకు పర్మిషన్ ఇస్తే అయిపోద్దా? ముడుపులు తీసుకొని ఇస్తే అయిపోద్దా? ప్రజలు పిచ్చోళ్ళ? పక్కనే స్థానికులు అంతోళ్ళు అది ఏముందో తెలియదా? ఎందుకు కడుతుండ్రో తెలియదా? ఎవరు కడుతుండ్రో తెలియదా? ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? ఈ నాటకాలు, ఈ లీలలేంది, భూలీలలు బంద్ చేసుకోరి. ప్రజల తిరుగుబాటు చాలా సీరియస్గా ఉంటుంది. శ్మశాన వాటికను వదిలేయండి. సర్వే నెంబర్ 2, 3ను వదిలేసి నీకు ఇచ్చిన పర్మిషన్ ఎక్కడైతే 4వ సర్వే నెంబర్లు ఉందో ఆడ పబ్బు కట్టుకుంటావా, నువ్వు ఎగురుకుంటావా, దునుక్కుంటావా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వాలి. అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు బోర్డు పెట్టాలి. దానికి ఒక కంచెను పెట్టాలి, ఒక ప్రొటెక్ట్ చేయాలి, ఒక వాల్ నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పబ్బు యాజమాన్యం విసిరే నోట్ల కట్టలే
మరి వీళ్లకు ఎక్కువైపోయినాయి అధికారులకు. ఈ సతీష్ రెడ్డి ఎవరైతే సర్వేర్ ఉందో ఈ పబ్బు నిర్మాణం ఇన్సోమియా పబ్బు నిర్మాణం చేసేటువంటి పబ్బు నిర్మాణదారులు కట్టలు నోట్ల కట్టలు ఇసిరితే మీకు అది ఎక్కువైపోయింది, అందుకనే పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఉంటుంది భాగవతం చూడరిగా మీ నోట్ల కట్టలది. ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి సర్వేర్ సతీష్ రెడ్డి నిద్రమత్తు ఇక తీసుకున్నారు, మంచిగా కూర్చున్నారు. ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి సర్వేర్ సతీష్ రెడ్డి ఇద్దరు ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన ముడుపులు తీసుకొని ఇక కూర్చున్నారట. కంప్లైంట్ పెట్టి 2 నెలలు అయింది. సతీష్ రెడ్డి గారు మీరు ఎందుకు పట్టించుకోరా? ఇక్కడ అడుగుతున్నారు ప్రజలు, ఎందుకు పట్టించుకోరు మీరు? ముడుపులు తీసుకుని కాబట్టి పోవట్లేదు. ఇక ముడుపులు తీసుకోకుండా రేపు పోయి దాన్ని ఏం చేస్తారు? సర్వే చేయరు. చూద్దాం. జిహెచ్ఎంసీ సిఎంసీ లాంటి ఉన్నత సంస్థల నుంచి అధికారిక ఫైళ్లు వచ్చి 2 నెలలు గడుస్తున్న సదర్ సర్వే ప్రక్రియ అంగుళం కూడా ముందుకు వెళ్ళకపోవడం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? స్థానిక ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి సర్వేర్ సతీష్ రెడ్డి పైన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజలు ఏమంటారు? దీనికి ప్రధాన కారణం సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్ 3ను కబ్జా చేసుకొని కడుతున్నటువంటి ఇన్సోమియా పబ్బు యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకొని ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి సర్వేర్ సతీష్ రెడ్డి ఇద్దరు మత్తుగా నిద్రమత్తులో కూర్చున్నారని స్థానిక ప్రజలు మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఇప్పుడు మేలుకోరి, లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ యొక్క సర్వేర్ సతీష్ రెడ్డి మైపాల్ పైన ఉన్నటువంటి ఆరోపణలు బలంగా ప్రజల నుంచి అయితే వినిపిస్తున్నాయి. ఇది భారత్ శక్తి నిలదీస్తుంది. ఇది భారత్ శక్తి పేపరు నిలదీస్తుంది. ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి సర్వే సతీష్ రెడ్డిని ఇద్దరిని కూడా నిలదీస్తున్నటువంటిది భారత్ శక్తి పేపర్. ఇక్కడ రాతపూర్వక ఫిర్యాదులు అంది ఫైల్ నెంబర్ ఆధారాలు స్పష్టంగా ఉన్న 2 నెలలుగా సర్వేను ఎందుకు తొక్కిపెట్టారు? అక్రమదారుల నుంచి అందిన మామూలు మత్తులో క్షేత్రస్థాయి పరిశీలనను అటకెక్కించి నిజం కాదా? బాధితులు స్థానికుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనీసం ఫోన్ కాల్స్ కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరగడం వెనుక ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏందని ఈ యొక్క సతీష్ రెడ్డి ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి మీకు రాతపూర్వకంగా స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంటు ఎందుకు కదలట్లేదు? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? అంటే ముడుపుల మత్తులో ఊగుతున్నారా మీరు కూర్చొని ఆఫీసులల్లో? ఇక్కడ భారత్ శక్తి పేపరు ఇలా విశ్లేషణాత్మకమైనటువంటి వివరాలతోటి పూర్తిగా మీ ఆధారాలతోటి ఎట్లా కబ్జా గురైంది, ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, మీరు ఎట్లా ముడుపులు తీసుకున్నారో మొత్తం కూడా ఈ భాగవతం అంతా ఇక్కడ మున్సిపల్ అధికారుల మామూలు నిశ్శబ్దం. ఈ అవినీతి పల్లంకిలో కేవలం రెవెన్యూ విభాగమే కాదు, శేరులింగంపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి సర్కిల్ 49 మున్సిపల్ అధికారులు జోనల్ అధికారులు కూడా సమాన భాగస్వాములేనని విమర్శలు వస్తున్నాయి. ఇది కేవలం ఇక్కడ సర్వేరు మైపాల్ రెడ్డి, మన ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, సర్వేర్ సతీష్ రెడ్డి వీళ్ళే కాదు, శేరులింగంపల్లికి సంబంధించినటువంటి విభాగం రెవెన్యూ విభాగం కూడా ఈ పల్లెకిలో వీళ్ళు కూడా ఈ పరిధిలో ఉన్నటువంటి 49 మున్సిపల్ అధికారులు కూడా జోనల్ అధికారులు కూడా సమానమైనటువంటి భాగస్వాములని అంటే అందరికి అందినాయి. ఆల్మోస్ట్ అందరినీ మేనేజ్ చేసుకున్నాడు వాళ్ళు. ఇన్సోమియా పబ్బు మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో ఈ సర్వే నెంబర్ 2, 3ను కబ్జా చేసిన దాంట్లో వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ ముడుపులు అందినటువంటి ఈ 49 మున్సిపల్ అధికారులు కూడా జోన్ల అధికారులు కూడా సమానమైనటువంటి భాగస్వాములని ఇక్కడ ప్రజల నుంచి మాత్రం ఈ యొక్క విమర్శలు వస్తున్నటువంటి వాస్తవం. కళ్ళ ముందే ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా, అక్రమ కట్టడాలు లేస్తున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటే వీరికి అందిన లంచాల రుచి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక శ్మశాన వాటికను కబ్జా చేసి ఇన్సోమియా పబ్బు కడుతుంటే అధికారులు ఎందుకు నిద్రమత్తులో ఉన్నారంటే వీళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ముడుపులు అందినాయి అనేది ఇక్కడ మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు రంగంలోకి యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఇక దిగింది. ఇప్పుడు ఈ కబ్జా పర్వం ఏదైతే ఉందో భారత్ శక్తి నిర్వహించినటువంటి సర్వేలో వచ్చినటువంటి కాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 2, 3లో కబ్జా చేసుకొని సర్వే నెంబర్ 4లో పర్మిషన్ తీసుకొని దాని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి 2, 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి శవాల సాక్షిగా ఉన్నటువంటి ఈ యొక్క శ్మశాన వాటికను కబ్జా చేసుకున్న దాని మీద ఇప్పుడు అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. కాబట్టి ఈ నిద్రమత్తును వదిలిస్తానికి వచ్చినటువంటిదే ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇక్కడ బయటికి వచ్చినటువంటిది రంగంలోకి దిగిండ్రు. ఇప్పుడు ప్రభుత్వ శ్మశాన వాటిక భూమిని అడ్డగోలు ఆక్రమించినటువంటి ఈ ఉదంతం పైన అవినీతి నిరోధక మానవ హక్కుల నివేదిక ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్రంగా స్పందించి ఇప్పుడు రంగంలోకి దిగింది. ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అంటే మరి ఇది
బయటకు వచ్చి అవినీతి మీద ఈ యొక్క మానవ హక్కుల మీద ఎవరైతే యాక్షన్ చేస్తుందో దానికి వీళ్ళు రంగంలోకి దిగి ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సీరియస్గా దీని మీద మరి పనిచేయడానికి వాళ్ళు మాత్రం స్పందించినటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పక్కా శాస్త్రీయ ఆధారాలతోటే రంగంలోకి దిగినటువంటి ఫోరం ప్రతినిధులు. ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఉట్టిగానే వ్యక్తిగతంగానో ఆధారాలు లేకుండానో ఏదో వచ్చి చేస్తలే. ఈ యొక్క కబ్జా పర్వం ఏదైతే ఉందో సర్వే నెంబరు 2, 3 ఎట్లయితే కబ్జా గురైందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లీగల్ ఎవిడెన్స్ తోటే ఇలా ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉట్టిగానే మాటలు చెప్పుడు ఇవన్నీ కాదు. రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అన్ని వివరాలు సేకరించి సర్వే నెంబర్ 2, 3 ఎట్లా కబ్జా గురైందో శ్మశాన వాటిక మొత్తం కూడా వివరాలు చేతిలో పట్టుకొనే ఈ యొక్క ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ రంగంలోకి దిగినటువంటి శాస్త్రీయ ఆధారాలతోటే ఉట్టిగానే వ్యక్తిగతంగానో ఎవరి మీద కోపంతోటో దేని మీదనో అధికారుల మీద కోపంతోటో కబ్జా రాయిల మీద కోపంతోటో ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ రాట్లే. శాస్త్రీయ ఆధారాలతోటి మరి ఇక్కడ రంగంలోకి దిగినటువంటి ఫోరం ప్రతినిధులు తక్షణమే వివాదాస్పద స్థలంలో సర్వే జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇమ్మీడియట్లీ దాని మీద విచారణ జరపాలి, వాస్తవాలను బయట పెట్టాలని చెప్పి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థ ఇప్పుడు మరి రంగంలో దిగినటువంటి వార్తను చూస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా సర్వే ఆలస్యం చేస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, సర్వేర్ సతీష్ రెడ్డి మరియు మున్సిపల్ అధికారులపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ ఊపందుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ముడుపులు తీసుకొని సర్వే చేయకుండా మాకెందుకులే పట్టదన్నట్టు కూర్చున్నటువంటి నిద్రమత్తులో ఉన్నటువంటి మైపాల్ రెడ్డి ఎంఆర్ఓ గారు, సర్వేర్ సతీష్ రెడ్డి గారు ఇక ఇప్పుడు ఉంటుంది. మీరు ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ రంగంలోకి దిగింది. పూర్తి సాంకేతికమైనటువంటి ఆధారాలతో వస్తున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీరు పోయి చేయకపోతే ఇది చాలా ఒక ఫేక్ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే కలెక్టర్ నారాయణ రెడ్డి, సిఎంసి కమిషనర్ శ్రీజన్ ఐఏఎస్ గారు యాక్షన్ ఎప్పుడు? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలెక్టర్ ఐఏఎస్ ఇక్కడ మరి ఈ యొక్క వీళ్ళు సిఎంసి కమిషనర్ శ్రీజన్ గారు వీళ్ళిద్దరు కూడా దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని కూడా డిమాండ్ ఇక్కడ బాగా బలంగా వినిపిస్తున్నటువంటి వార్త. ఈ బహిరంగ భూదోపిడిపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సిఎంసి కమిషనర్ శ్రీజన్ ఐఏఎస్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కాజాగూడ స్థానికులు ఘోషిస్తున్నారు. ఏదైతే కాజాగూడలో శ్మశాన వాటిక భూమి సర్వే నెంబరు 2, 3లో కబ్జా గురైనటువంటి శ్మశాన వాటిక భూమి మీద ఫిర్యాదులు ఇస్తే కింది స్థాయి అధికారులు సతీష్ రెడ్డి, ఈయన మైపాల్ రెడ్డి పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. కాబట్టి ఇకనైనా పై అధికారులు అంటే ఎవరు? ఇక్కడ కలెక్టర్, తర్వాత సిఎంసి కమిషనర్ శ్రీజన్ ఐఏఎస్ గారు, మీరిద్దరూ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి జోక్యం చేసుకొని మరి దీని మీద విచారణ జరిపించాలని చెప్పి కాజాగూడ స్థానికులు మాత్రం వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కింది స్థాయి అధికారులు ముడుపుల మత్తులో జోగుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే ఊరుకునేది లేదని మరి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతోటి క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి శ్మశాన వాటిక భూమిని అక్రమదారుల నుండి విడిపించకపోతే భారత శక్తి ఆధ్వర్యంలో బాధితులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఖాయం. ఇక గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ప్రభుత్వం అధికారులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, జేఎస్ రంజన్ సార్, ఇక్కడ కలెక్టరు, తర్వాత సిఎంసి కమిషనర్, మీరంతా కూడా దీని మీద కనుక యాక్షన్ చేయకపోతే భారత్ శక్తి పేపరు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున సర్వే నెంబర్ 2, 3లో ఉన్నటువంటి ఏదైతే కాజాగూడలో కబ్జా గురైనటువంటి ఇన్సోమియా పబ్బు నిర్వాహకులు చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని మీరు అడ్డుకోకపోతే ప్రజలు తీవ్ర స్థాయిలో అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టేటువంటి మరి యుద్ధం రెడీ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క అవినీతి భూమిని ఏదైతే ఉందో వాళ్ళు కబ్జా చేసినటువంటి భూమిని విడిపించి దాని మీద విచారణ జరిపించాలని, లేని ఎడల భారత్ శక్తి ఆధ్వర్యంలో బాధితులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ఖాయమని, అవినీతి అధికారుల గుట్టుమట్లను, వారి బినామీల వివరాలను తదుపరి సంచికలో మరిన్ని ఆధారాలతో బయట పెట్టిస్తాము అని చెప్పి ఇక్కడ మరి భారత్ శక్తి పేపర్ ఇక్కడ మరి డిమాండ్ చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. శవాల సాక్షిగా శ్మశాన వాటిక నిర్మిస్తున్నటువంటి ఇన్సోమియా పబ్ యాజమాన్యం మీద ఇమ్మీడియట్లీ
ఆధారాలతోటి ఇచ్చినటువంటి సాంకేతిక పరమైనటువంటి శాస్త్రీయంగా ఇచ్చినటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మరి సిఎంసి కమిషనర్ గారు వీళ్ళందరూ స్పందించి తొందరలోనే సర్వే నెంబర్ కాజాగూడలో ఉన్నటువంటి 2-3లో కబ్జా గురైనటువంటి శ్మశాన వాటిక భూమిని రక్షించకపోతే ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, భారత్ శక్తి పేపరు, హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందరు కూడా మరి ఆ శ్మశాన వాటికలో వచ్చి మరి అక్కడ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికంటే ముందే అధికారులు స్పందించి దీన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను అందరికి చేరవేయండి. ఇది కలెక్టర్కు, సిఎంసి కమిషనర్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డికి అందరు చేరేలాగా దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, చివరి దాకా చూడండి. మరి గ్లోబల్ 360 టీవీ మీకోసం ఇలాంటి ఎన్నో మరి ముఖ్యమైనటువంటి వివరాలతోటి వీడియోలతోటి మీ ముందుకు వస్తుంది. కావున ఆదరించండి.